మనము హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నాము. సో ఇప్పటికైతే 2 రోజుల నుంచి ప్రైవేట్ కాలేజీలన్నీ కూడా బంద్ ఉన్నాయి. ఏవైతే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, బకాయిలన్నీ కూడా వెంటనే చెల్లించాలంటూ బీసీ విద్యార్థి సంఘ నాయకులతో కూడా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇప్పటికే బీసీ సంఘానికి సంబంధించిన నాయకులతో కూడా చేరుకున్నారు. భారీగానే మోహరించారు. ఒకసారి మనం కూడా విజువల్స్ లో చూసుకోవచ్చు. సో హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ దగ్గర అయితే ఇప్పటికీ పోలీసులు మోహరించారు. వెహికల్స్ లలో విద్యార్థులు అయితే ఏదైతే బీసీ సంఘాలకు సంబంధించి విద్యార్థి నాయకులు మరికొంతసేపట్లో వస్తున్నట్టుగా తెలుస్తోంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఈ ఇష్యూ నడుస్తోంది. సో వెంటనే పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజులు కావచ్చు, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, దాంతోపాటు బకాయిలన్నీ కూడా వెంటనే రిలీజ్ చేయాలంటూ దాదాపు తెలంగాణలో 2000కు పైగా కాలేజీలన్నీ కూడా బంద్ ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే వినతి పత్రాలు ఇచ్చి నిరసన కూడా తెలియజేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటు అంబేద్కర్ కావచ్చు, ఇతర విగ్రహాల దగ్గర వాళ్ళు శాంతియుతమైనటువంటి నిరసన తెలిపినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో తెలంగాణలో ఓవరాల్ గా 2 రోజుల పాటు అయితే ప్రైవేట్ కాలేజీలు బంద్ అయినాయి. సో కేవలం ఫీజు రియంబర్స్మెంట్ బకాయితో పాటు ఇతరితర కొన్ని డిమాండ్స్ వాళ్ళు ఉన్నత విద్యామండలి ముందు పెట్టారు. సో ఆ ఉన్నత విద్యామండలి ఖచ్చితంగా మా డిమాండ్స్ ను నెరవేర్చాలంటూ మరి వాళ్ళంతా కూడా ముట్టడికి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. సో ఒకసారి మనము హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముందు చూసుకోవచ్చు. పోలీసులు భారీగానే మోహరించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒక మూడు అంచెలుగా అయితే పోలీసులు ముందు వరుసలో పూర్తి స్థాయిలో కానిస్టేబుల్ నిలబడ్డారు, వెనకాల లేడీ కానిస్టేబుల్ నిలబడ్డారు. ఒక రూట్ లో ఎవరైతే బీసీ విద్యార్థి సంఘ నాయకులు వస్తా ఉన్నారో వాళ్ళని అడ్డుకునేందుకైతే పూర్తి స్థాయిలో సర్వం సిద్ధంగా చేసినట్టు తెలుస్తుంది. ఇప్పటికే హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ లో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా లోపల ఉన్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళంతా కూడా మరి మిగతా వారిని కోఆర్డినేట్ చేసినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో మిగతా వాళ్ళు వస్తున్నారు. ఒకసారి మనం చూసుకోవచ్చు. అవకాశాలు పూర్తి బీసీ సంఘానికి సంబంధించిన విద్యార్థి విద్యార్థులంతా కూడా రోడ్డు క్రాస్ చేసి యుద్ధానికి వచ్చినటువంటి విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. ఇప్పటికే వాళ్ళు పోలీసులు వాళ్ళని అడ్డుకునేందుకు పూర్తి స్థాయిలో రూట్ నీరుగా తీసుకొచ్చారు. వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. బట్ వాళ్ళు శాంతియుతమైనటువంటి నిరసనకు మేము వస్తున్నాము, శాంతియుతమైనటువంటి నిరసనే చేస్తున్నామంటూ బీసీ విద్యార్థి సంఘాలు కావచ్చు, బీసీ విద్యార్థి వారందరినీ లిఫ్ట్ చేయడానికి కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. బీసీకి సంబంధించిన విద్యార్థి సంఘ నాయకులు కూడా మరి హైయర్ ఎడ్యుకేషన్ ఆఫీస్ ముట్టడికి వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రధానంగా కొన్ని డిమాండ్స్ అయితే వాళ్ళు చూపిస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటి డిమాండ్ రాష్ట్ర ప్రభుత్వము ఫీజుల బకాయిల మీద అనేకమైన ఆంక్షలు కోతలు విధిస్తా ఉంది. కోతలు విధించదుంటే మంత్రుల జీతాల మీద కోతలు విధించండి, ఎమ్మెల్యేల జీతాల మీద కోతలు విధించండి, కానీ ఫీజుల బకాయిల మీద ఏందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. మూసీ సుందరీకరణకి ఎక్కడికి వస్తున్నాయి ఈ నిధులు ఏమంటే మంత్రులు ఏమంటున్నారు, కేవలం మూసీ సుందరి కేవలం జీతాలకు మాత్రమే ఉన్నాయి, సంక్షేమ పథకాలకు మాత్రమే ఉన్నాయి అంటారు. కానీ ఏ విధంగా మూసీ సుందరీకరణ తీసుకొస్తున్న రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తెలంగాణ ఉద్యమంతరా ఖచ్చితంగా ప్రభుత్వం ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలి. 3 మంత్రులు గడ్డి గారు, 800 కోట్లు ఇస్తామన్నారు. 1200 కోట్లు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నారు, కాంట్రాక్టర్కి ఇస్తున్నారు, కానీ ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తారు. అంటే 12 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాడుతున్నారు. ప్రభుత్వానికి వడ్డీ చెప్పే విధంగా కార్యక్రమం వెంటనే విడుదల చేయాలి. అనవసరమైన ఎప్పటి వరకు ఉంటుంది నిరసన, ఎప్పటి వరకు అయ్యేంత వరకు ఈరోజు మా అధ్యక్షుడు రామకృష్ణ గారి ఆధ్వర్యంలో వాళ్ళందరూ కూడా పెద్ద కార్యక్రమం చేసి రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్తాం. అందరి మద్దతు కూడా పడతాం. కాలేజీలు వచ్చేంత వరకు వాళ్ళ బకాయిలు రైట్. ఇది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కూడా చెప్తా ఉన్నారు. పెండింగ్ బకాయిలు చెల్లించిన వరకు ప్రైవేటు కాలేజీలంతా ఓపెన్ చేసేంత వరకు కూడా ఖచ్చితంగా మా నిరసన ఉంటుంది. ఉన్నత విద్యామండలి ముందు మేము కూర్చుంటారు. ఖచ్చితంగా మా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది. సో భారీగానే విద్యార్థులంతా కూడా వచ్చారు ఈ నిరసనలో. వాళ్ళంతా ఉన్నత విద్యామండలి ముందు కూర్చున్నటువంటి విభోత్సవం మనం కనబడతా ఉన్నాము. సో వాళ్ళంతా కూడా
పెండింగ్ లో ఉన్నటువంటి బకాయిస్ని ఖచ్చితంగా మరి పే చేయాల్సిందే, మా కాలేజీకి రీఓపెన్ కావాల్సినట్టు వాళ్ళంతా కూడా శాంతియుతమైనటువంటి నిరసనకు మరి వాళ్ళు దారిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వైపు పోలీసులు వాళ్ళని లోపలికి అలవ చేయకుండానే కట్టడి చేస్తున్నటువంటి పరిస్థితి. ఒక గ్రూప్ ఏనైతే వాళ్ళు ఏర్పాటు చేశారో గ్రూప్ ద్వారా వాళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తూనే వీళ్ళంతా శాంతియుతంగా ఉన్నత విద్యామండలి ముందు కూర్చున్నటువంటి విద్వాంసం మనకు కనబడతా ఉంది. కొంతమంది బీసీ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి బీసీ విద్యార్థి సంఘాలకు సంబంధించినటువంటి వేముల రామకృష్ణతో పాటు మరికొంతమంది మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సైతం వారికి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం తొలి వెలుగు చూస్తా ఉన్నాము. వాళ్ళంతా కూడా జెండాను పట్టుకున్నారు. జెండా పట్టుకొని మరి నిరసనకు శాంతియుతమైనటువంటి నిరసనలో వాళ్ళు పాల్గొంటున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ బీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలోనే మరి నిరసన జరుగుతుందని తెలుస్తుంది. బట్ ఏదేమైనా పెండింగ్ బకాయిల్ని చెల్లించాలి. గతంలో కూడా అనేకమైనటువంటి విద్యార్థి సంఘాలు ఏబీపీ అయినా, ఎస్ఎఫ్ అయినా లేకపోతే ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా పెండింగ్ బకాయిల్ని చెల్లించాలి. పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వాల్సిందే. విద్యార్థులకు జరగాల్సిన కూడా అనేక మార్లు బడ్జెట్ లో కూడా బడ్జెట్ కేటాయించాలి. అనేక మార్లు ఇప్పుడు మాత్రం ఏదైతే బీసీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మాత్రం ఉన్నత విద్యామండలి ముందైతే నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనకు తొలి వెలుగు స్క్రీన్ లో కనిపిస్తుంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.